వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు హాట్గా మారుతున్నాయి. ఏ నాయకుడి సభను చూసినా, ప్రసంగాన్ని విన్నా, మంచి మాస్ మసాలా సినిమా చూసినా ఫీలింగ్ కలుగుతుంది. ఒకరు షర్ట్ హ్యాండ్స్ మడత పెడితే మరొకరు కుర్చీ మడత పెట్టి మరీ చూపిస్తారు. ఒకరు మీసాలు మెరేస్తే మరొకరు ఏకంగా తొడలు చరుస్తారు. రాజకీయాల్లో పోటాపోటీ ప్రసంగాలు కామనే కానీ మరీ ఇలానా అని రాష్ట్ర ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రజల సమస్యల గురించి చర్చించాల్సింది పోయి ఎంతసేపు ఒకరినొకరు తిట్టిపోసుకోవడం, వ్యక్తిగత దూషణలు చేయడంతోనే కాలం గడిచిపోతుందని విశ్లేషకులు మండిపడుతున్నారు. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే ఇక ఎన్నికల ప్రచార సభలు జరిగే సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందో అన్న సందేహాలు కలుగుతున్నాయి. అసలు ఇలాంటి రాజకీయాలు ఏ రాష్ట్రంలో అయినా ఉన్నాయా అనిపిస్తుంది. ఇంతకీ అసలు ఏపీలో ఏం జరుగుతుంది? అధికార పక్షం తప్పులను విపక్షం ఎత్తి చూపాలి. వాటికి స్పందించి ఆ తప్పులను అధికార పక్షం సరిదిద్దుకోవాలి. ఈ ప్రక్రియ అసలు రాష్ట్రంలో జరుగుతుందా? ఒకవేళ అలా జరిగితే ప్రజలకు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాయి. ఇలాంటి వైఖరితో నాయకులు ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? ఇవే అంశాలపై ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. ఎన్నికల దగ్గర పడుతున్న వేళ ఏపీలో మాటలు తోటాలు పెడుతున్నాయి. ఒకరు షర్టు మడత పెడతానంటే మరొకరు కుర్చీ మడత పెడతానంటున్నారు. మరి ఎన్నికల టైంలో ప్రజలు ఎవరిని మడత పెడతారో వేచి చూడాల్సిన సమయం దగ్గరలోనే ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జగడం సత్యనారాయణ గారు, టీడీపీ సీనియర్ నాయకులు, అలాగే రేగిడి లక్ష్మణరావు గారు, జనసేన రాష్ట్ర నాయకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. నమస్తే. వాలంటీర్లకు వందనంలో జగన్ చొక్కా మడత పెట్టాల్సిన సమయం ఆసన్నమైందనే మాట అంటే చంద్రబాబు అలాగే లోకేష్ ఒకరు కుర్చీ మడత పెడతామని చెప్తే ఇంకొకరు మడత పెట్టి చూపించిన పరిస్థితి. ఎలా చూడాలి ఈ రాజకీయాలని? విజయ్ గారు, ముందుగా మీకు అలాగే స్వతంత్ర టీవీ వీక్షకుల యాజమాన్యానికి అలాగే ప్యానెల్లో పెద్దలకు హృదయపూర్వక నమస్కారాలు అండి. ఈ రోజున రాష్ట్ర రాజకీయాలు ఘోరంగా అది కూడా జగన్మోహన్ రెడ్డి సమక్షంలో జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే వాలంటరీ వ్యవస్థని ఏదో ఉద్ధరించామని చెప్పి 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి తల్లికి వందనం పెట్టారు. అక్కడ ఉన్నటువంటి వాలంటీర్లకి సన్మాన కార్యక్రమంలో చెట్లు మడతపెట్టి మీ అందరూ కూడా, అంటే ఇదేమో రౌడీయిజం చేస్తాడా జగన్మోహన్ రెడ్డి? లేదంటే కార్యకర్తల్ని, వాళ్ళకున్న నాయకుల్ని, ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరూ కూడా మీరు రౌడీయిజం చేయండి అని చెప్తా ఉన్నాడా? ఇది కాదు కదా ప్రజలకు కావాల్సింది. ఇగో ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో మేము ఈ రాష్ట్రానికి 11 లక్షల కోట్ల అప్పులు తెచ్చినా ఇంకో ఇంత అభివృద్ధి చేసాం, పోలవరాన్ని ఇంతవరకు కట్టొచ్చాం. ఇక చూస్తే నిరుద్యోగులకి ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాం, మెగా డిఎస్సి ప్రతి సంవత్సరం తీస్తామన్నాం, కానీ ఇగో ఈ సంవత్సరం 6100 మెగా డిఎస్సి ఉద్యోగాలు తీసాం అని చెప్పాలి. కానీ మేమేమో చొక్కా బత్తాలు ఇప్పుతాం, చొక్కా ఈ లేకుండా తిరుగుతాం. ఇదేంటిది? ఒక స్వతం ఇప్పుడు సీఎం గారు అటువంటి మాట్లాడితే ప్రతిపక్ష నాయకులుగా మేము ఏ విధంగా స్పందించాలి? ఇవి కాదు కదా కుర్చీలు మడత పెట్టడం, చెట్లు మడత పెట్టడం కాదు కదా ప్రజలకు కావాల్సింది. ప్రజా అభివృద్ధి కావాలి, రాష్ట్ర అభివృద్ధి కావాలి. మీరేం చేస్తారో ప్రజలకు తెలియపరచాలి. చూస్తే 60 రోజుల్లో ఎలక్షన్లు ఉన్నాయి. మీరు ఎలాగో జనాలు మీకు రానున్న రోజుల్లో మిమ్మల్ని మడత పెడతారు. ఖచ్చితంగా 2024లో ఓడిపోతే 2064లో కూడా మీరు అధికారంలోకి రారు. అటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇదేని మీరు గమనించాలి కదా. లక్ష్మణరావు గారు, మీరు చెప్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి చొక్కాల మడత పెడతాం లేకపోతే బొత్తాల మడత పెడతామని ఏదో అంటున్నారు అని అంటున్నారు. కానీ వాళ్ళు చేసే తప్పు అంటే కనుక ఇప్పుడు ఈ కుర్చీలు మడత పెట్టడం అనేది కూడా తప్పే కదా సార్? నేను అదే చెప్తున్నా సార్. అది ఎవరెవనే అండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదేమైనా సరే ఈ రోజుల్లో ప్రజలకు కావాల్సింది మన చొక్కా బొత్తాలు ఇప్పేదేం కాదండి. ప్రజలకి కంటే మేము వస్తే ఇచ్చేస్తాం. ప్రజలకి ఇప్పుడున్నటువంటి నవరత్నాలు కాక ఇంకేమైనా ఇంప్లిమెంట్ చేస్తావా? ఇగో ఈ 5 సంవత్సరాల్లో నేను చేయలేకపోయింది, రేపు అధికారంలోకి వస్తే ఇంకా చేయగలను అని చెప్పాలి తప్ప ప్రతిపక్షాల మీదకి మీరేమో చొక్కాల పైకి మడతలు పెట్టేస్తే ఏమైనా అభివృద్ధి చేసినట్ట కాదు కదా. నేను ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా అర్థమైపోయింది. ఎందుకంటే రేపు 2024లో ఓడిపోతే 2064 వరకు మనకు అధికారం ఇవ్వరు ఈ రాష్ట్ర ప్రజలు. ఎలాగైనా మనం అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా ప్రతిపక్షాల్లో నోరుని ఎత్తనవ్వకుండా చేయాలని చెప్పి ఈరోజు మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారి మీద మళ్ళీ ఏపీ పైపర్ కేసును తీసుకొచ్చారు. ఏపీ పైపర్ కేసులో దాదాపుగా 330 కోట్ల ఇది ఉంటే అందులో 114 కోట్ల స్కామ్ జరిగింది ఇది అని చెప్పి ఆయన మీద A1గా, అలాగే వేమూరు హరికృష్ణ ప్రసాద్ గారి మీద A2గా, అలాగే కోగంటి సాంబశివరావు గారి మీద A3గా వేశారు. అంటే ఇటువంటి ఏంటంటే కక్షపూరితమైనది, ఇది అంతా పొలిటికల్ వెండట. సో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తగ్గించుకోవాలి. ఇదేదో జబర్దస్త్ షో కాదండి.
ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ సభలు పెట్టి సిద్ధం సభలు పెట్టి జబర్దస్త్ షో కాదు కదా, మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పాలి, కానీ జబర్దస్త్లో కామెడీ చేస్తారు చూడండి, అలా కామెడీ చేయకూడదు రాష్ట్ర సీఎం. రైట్ రైట్ చూద్దామండి. మనతో పాటు జగడం సత్యనారాయణ గారు కూడా ఉన్నారు. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్కారం సార్. సార్ ఒక చొక్కాలు మడత పెడతా ఉంటున్నారు. మీ పార్టీ అధ్యక్షులు కానీ లేకపోతే యువ నాయకుడు లోకేష్ కానీ కుర్చీ మడత పెడతా చేసి మరి చూపిస్తున్నారు. ఏంటి రాజకీయాల్లో ఇలాంటిది అవసరం అంటారా? విజయ్ గారికి అదేవిధంగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి, డిబేట్లో పాల్గొన్న తమ్ముడు జనసేన నాయకులకి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు పాలిటిక్స్ అంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్లో ముందున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ముందుగా చొక్కాలు మడత పెట్టండి అన్న మాట వచ్చిన తర్వాత మాత్రమే లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారిని కుర్చీలు మాట పెడతారు ప్రజలు అన్నారు. మేము కుర్చీలు మాట పెడతామని ఎక్కడ అనలేదు. ప్రజల కుర్చీలు మడత పెట్టే రోజులు మీకు దగ్గర వచ్చాయి. అందుకే మీరు ఇష్టం వచ్చినట్టు ఇటువంటి చొక్కాలు మడత పెట్టండి, వాలంటీర్లు సిద్ధం కండి అని చెప్పేసి ఆయన రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడారు. కానీ లోకేష్ మాట్లాడుతూ జన సైనికులు అలాగే పసుపు సైనికులు కుర్చీలు మడత పెడతాము, తర్వాత నీ సీటు ఉండదు అని చెప్పేసి డైరెక్ట్గా అన్నాడు. అంతే కదండి. ఇప్పుడు అది అందులో ఫ్యాక్ట్ అది. ఎందుకంటే జన సైనికులు, తెలుగుదేశం కార్యకర్తలు, ప్రజలని కూడా సంబోధించారు. మీరు అబ్జర్వ్ చేశారు. ప్రజలు కూడా ముగ్గురు కలిపి కుర్చీ మడత పెట్టి నీకు కుర్చీ లేకుండా చేస్తారని చెప్పేసి ఓపెన్ గా చెప్పారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన స్టార్ట్ చేసిన తర్వాత ప్రజావేదిక కూల్చివేత రోజునే ఈయన కుర్చీని మడత పెట్టేసి ప్రజలు పక్కన పడేశారు. మేము కూడా చెప్తున్నాం ఈరోజు ఆ డైలాగ్ని. ఎందుకంటే గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు గారి డైలాగ్ బాగా హైలైట్ అయ్యింది కాబట్టి దాన్ని ఆటోమేటిక్గా ప్రజల నోట్లో అది నాంతుంది కాబట్టి ఆ వర్డింగ్ వచ్చుండొచ్చు. కానీ ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యమైనటువంటి ఆమోదయోగ్యమైనటువంటి పరిపాలన ఎక్కడా చేసినటువంటి సందర్భం కనబడలేదు. నిన్న కూడా వాలంటీర్స్కి ఎవరికో స్వచ్ఛంద సంస్థలకు అవార్డ్స్ ఇస్తారు. వాలంటీర్స్కి నువ్వేమని చెప్పి 2 లక్షల ఉద్యోగాలు మేము ఇచ్చాం, ఆ 2 లక్షల ఉద్యోగాల్లో వాలంటీర్స్ అందులో ఉన్నారని చెప్పేసి వాలంటీర్స్ వ్యవస్థను తీసుకొచ్చి ఈరోజు ప్రజల రెత్తిని రుద్ది వారు ప్రజాధారాన్ని దుర్వినియోగం చేస్తూ కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళకి గిఫ్ట్లు కింద ఇస్తూ నెల నెల ఒక జీతభత్యం కింద ఇవ్వడానికి ట్రై చేసినటువంటి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల కుర్చీలు మడత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి నేను తెలియజేస్తూ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అని చెప్పేసి నవమోసాలు చేసినటువంటి సందర్భం, మెగా డిఎస్సీ ఏతానని చెప్పేసి మెగా డిఎస్లో ఎంతోమంది నిరుద్యోగులకి ఆశ చూపించినటువంటి సందర్భం. ఈ విధంగా ప్రతిదీ కూడా అబద్ధపు పూరితమైనటువంటి వాగ్దానాలను ఈరోజు ప్రజలకు ఇచ్చి ఈరోజు నేనేదో ఖచ్చితంగా ఈరోజు మళ్ళీ ఎన్నికల్లో రావాలనే జిమ్మిక్కులతోటి ఆయన ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో మరి దీనికి ధీటుగానే వైసీపీ కూడా స్పందిస్తుంది. మరి టీడీపీ సభలు సమావేశాలు వెళ్ళక ఖాళీ కూర్చొని మడత పెట్టుకోండి అని అంబట్ లాంటి వాళ్ళు చెప్తున్నారు. దీనికి ఏమంటారు? అంబటి రాంబాబుని కూడా మనం లెక్కేసుకుంటే ఎలా సార్? అంటే ఆయన సీనియర్ లీడర్ కదా, ఆయన లెక్కేరా? చెప్పండి. ఆయన మంత్రిగా ఇరిగేషన్ శాఖలో మంత్రిగా ఉన్నప్పుడు పోలవరం గురించి ఆయన ఏం మాట్లాడారు? నాకు ఏం తెలుసండి, నేను ఇంజనీర్నా, నేనైనా కాంట్రాక్టర్నా, పోలవరం గురించి నాకు తెలుస్తుంది, నాకు ఏం తెలుస్తుంది, నన్ను అడిగితే నేనేం చెప్తాను అన్నటువంటి మంత్రి అంబటి రాంబాబు. అటువంటి అంబటి రాంబాబు గారి మాటలు కూడా మనం ఈరోజు లెక్కల్లోకి తీసుకుంటే ప్రజాస్వామ్య విలువలు లేకుండా పోతాయి. ఈరోజు అంబటి రాంబాబుని మనం లెక్కలో తీసుకోవాల్సిన అవసరం లేదు, జబర్దస్తి రోజా గారిని లెక్కలో తీసుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళ ప్రజలు ఎప్పుడూ కూడా పక్కన పెట్టారు. అందుకే జగన్మోహన్ రెడ్డి కూడా వీళ్ళని పక్కన పెట్టడానికి ట్రై చేస్తున్నాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఓడిపోయే రేషియో ఉన్నటువంటి ఖాతాలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇక జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానం అంతా కూడా లోపభూయిష్టంగాను, ప్రజాస్వామ్య విరుద్ధంగాను, ప్రజలు మెచ్చలేనటువంటి పరిపాలనగాను నిరుద్యోగులను మోసం చేశారండి, అమరావతి రైతులను మోసం చేశారండి, దళితులను మోసం చేశారండి. ఈరోజు దళితులకి 22 సంక్షేమ పథకాలకి తూట్లు పొడిచి ఎక్సైజ్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి వ్యవహారాలను కూడా పక్కన పెట్టి ఇలాగ ఏదో కార్పొరేషన్లు ఇచ్చానని చెప్పేసి
ఒక్కొక్క కార్పొరేషన్ కి ఒక్కొక్క చైర్మన్ ఇచ్చి ఆ చైర్మన్ కి కుర్చీ ఉండదు, ఆఫీస్ ఉండదు. ఆయన సొంత కారు ఉంటే ఒక నేమ్ బోర్డు వేసుకుని తిరగడానికి తప్ప వాళ్ళ పదవులు ఎందుకు పనికిరాలనేటువంటి పరిస్థితి. ఈ రోజు ఎమ్మెల్యేలు ఓడిస్తారేమని చెప్పేసి వాలంటీర్స్ నే నమ్ముకున్నాను నేను. వాలంటీర్స్ నా సైన్యం. కాబట్టి మీరు సొక్కాయలు మడతపెట్టిగా మీరు విజృంభించే గ్రామాలని రెచ్చగొట్టినటువంటి వ్యక్తి ఎవరంటే మరి స్వయం ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి ఆ సీట్లో కూర్చుని మాట్లాడవలసిన సందర్భం సొక్కాలు మడతపెట్టండి అని అనొచ్చా? ఏ ముఖ్యమంత్రి అయినా ఏ రాష్ట్రంలో అయినా సరే ఇంతవరకు కూడా అటువంటి వర్డింగ్ మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ రౌడీతనాన్ని ప్రోత్సహించడానికి గ్రామాల్లో 15 మంది వాలంటీర్స్ వ్యవస్థను పెట్టుకుని 50కి ఒకరు చెప్పిన ఒక వాలంటీర్స్ పెట్టుకుని ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడానికి పాపం వాళ్ళు కూడా ఎంతో మంది బీటెక్ చేసి డిగ్రీలు చేసినటువంటి వాలంటీర్స్ ఈ 5,000తో మగ్గిపోయి ఒక 5 సంవత్సరాల వాళ్ళకి ఎంప్లాయ్మెంట్. ఈ మధ్యకాలంలో ఏపీలో తిట్ల దండకంలో నాయకులు ఒకరి మించి ఒకరు తిట్టుకోవడంలో పోటీ పడుతున్నారు. ఎప్పుడు సౌమ్యుడిగా కనిపించే చంద్రబాబు కూడా కుర్చీ మడత పెడతామంటూ తిట్టడం చాలా వైరల్గా మారింది. అలాగే లోకేష్ కూడా అది కుర్చీ మడత పెట్టి మరీ చూపించారు. ఇదే అంశాన్ని మనం డిబేట్ చేస్తున్నాం. సుహాసిని ఆనంద్ గారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. సుహాసిని ఆనంద్ గారు నమస్తే అండి. నమస్తే అండి, ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్కారం, వీక్షకులకి కూడా. సుహాసిని గారు, ముఖ్యంగా చూస్తూ ఉన్నాం ఈ మధ్య ఏపీలో తిట్ల దండగా ఎక్కువైపోయాయి. ప్రధాన పక్షాలైన వైసీపీ అటు టీడీపీ కూడా తిట్లతో ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూసాం జగన్మోహన్ రెడ్డి షర్ట్ మడత పెడతానంటే చంద్రబాబు లోకేష్ కుర్చీ మడత పెడతామంటున్నారు. ఎలా చూడాలి ఈ మడత పేచీని? ఇది విలువలు ఎంతవరకు ఉంటున్నాయి అన్నది ఒకటండి. ప్రజలు దీని మీద బాగా అవగాహన వచ్చింది. ఈ 10 సంవత్సరాలుగా కూడా ఆంధ్రప్రదేశ్ లో చేస్తున్న ప్రతిదీ అసలు దేనిపైన ఎవరికి చిత్తశుద్ధి ఉంది, ఇది ఏం చేస్తున్నారు, వీళ్ళకి రాజకీయ ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాల, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజలకు అవగతం అయ్యింది. ఇక్కడ అంటే ఎప్పుడు కూడా ఒక డీసెన్సీ, ఒక డిగ్నిటీ, రాజకీయం అంటేనే అసలు ప్రజలకు ఒక చాలా చిన్న చూపు. అటువంటిది ఈ మధ్య కాలంలో దాన్ని ఇంకా పెంచి పోషిస్తున్న ప్రజాప్రతినిధులు కొంచెం ఇది కొంత హాస్యాస్పదంగానే ఉంది. ఒకటి ఏంటంటే ఒకళ్ళు మాట్లాడితే ఒక్కొక్కళ్ళు కొంచెం కామ్ అయితే అది కొంచెం అక్కడ సబ్సైడ్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఒకళ్ళు అంటే నువ్వు ఒక మాట్లాడితే నేను ఇంకో 2 అక్కలు మాట్లాడగలను అన్న ఒక విధంగా ఇది వెళ్తే దీనికి ఒక ఫుల్ స్టాప్ అంటూ ఉండదు. కొంత ఇక్కడ ఏమవుతుంది, ఎంత రౌడీజం చేస్తే అంత వైరల్ అవ్వడం అన్నది మరి ఇది ఒక ట్రెండా, ఒక స్టైలా అంటే నెగటివ్ చూస్తారు ప్రజలు, పాజిటివ్ చూస్తారు. పాజిటివ్ చూస్తున్నారు, ఇప్పుడు నెగటివ్ కూడా చూస్తున్నారు. వ్యూస్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి నన్నే బాగా చూస్తున్నారు, ఇదే ప్రజలు హర్షిస్తున్నారు అన్న ఒక అపోహల ఉన్నారు అంటే అది వాళ్ళ అమాయకత్వం అనే అనుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఎవరు కుర్చీ మడత పెట్టినా, ఎవరు షర్ట్ మడత పెట్టినా, ఎవరు ఏం చేస్తున్నారు రాష్ట్రానికి అన్నది మాత్రం చూస్తున్నారండి. సో మనం చూస్తూ ఉన్నాం, కేంద్రం సైడ్ చూస్తున్నాము, రాష్ట్రంలోనూ చూస్తున్నాం. ఏమి ఆర్భాటాలు, ప్రచార ఆర్భాటాలు లేకుండానే ఒక్కొక్క పదవికి ఎంత హుందాతనాన్ని తీసుకొస్తున్నారు, ఎవరు ఏ పదవికి హుందాతనాన్ని తీసుకొస్తున్నారు. ఈ రోజు మనం చూసాం లక్షద్వీప్ ఐలాండ్స్ లో జస్ట్ మోదీ గారు వెళ్ళి కూర్చుంటేనే మొత్తం టూరిజం ఒక లుక్కే మారిపోయింది. అంటే నోట్తో ఏం మాట్లాడక్కర్లేదండి, చేతల్లో చూపిస్తే చాలు మనం ఏంటి అన్నది. సో ఇక్కడ ఒక మాల్దీవ్స్ లాంటి ఒక పెద్ద ఇదే ఒక అప్సైడ్ డౌన్ అయిపోయి బెంబేలెత్తిపోయారు. తర్వాత ఒక్కసారి 1600 టికెట్స్ క్యాన్సిల్ చేసుకొని లక్షద్వీప్ వెళ్ళాలి అన్నది అక్కడ ఏం మాట్లాడారు మోదీ. సో కొంచెం అటువంటి ఒకటి చూపిస్తున్నా సరే ఈజ్ అ మ్యాన్ ఆఫ్ యాక్షన్. ఈ విధంగా మనము దుర్భాషలు ఆడకూడదు, మాట పెదవి దాటితే పృథివి దాటుతుంది అన్న ఒక ఆలోచన అన్నది ఒకటి ఉండాలి. ఈ రోజు ఎప్పుడైతే 33% వచ్చిందో పార్లమెంట్ లో, అసెంబ్లీలో కూడా మహిళలకి కూడా వచ్చిన తర్వాత ఇంకా విలువలు పెరగాలి, ఇంకా హుందాగా ఉండాలి. మహిళలు రాబోతున్నారు, పెద్ద ఎత్తున మహిళలు ఈ ప్రజాప్రతినిధులుగా రాబోతున్నారు. కాబట్టి మరి అటు ప్రతి వాళ్ళకి కూడా కుటుంబం అనేది ఉంటుంది, భార్య పిల్లలు ఉంటారు, అటు భర్త పిల్లలు ఉంటారు. కాబట్టి కొంత ఒకరికొకరు సుహాసిని గారు, ఏపీలో చూస్తే కనుక మహిళా ప్రజాప్రతినిధులు కూడా అంతకు మించే తిట్ల దండకాల్లో ప్రసిద్ధి చెందారు కదా, మనం చూస్తూ ఉన్నాం కదా. మరి రేపన్న రోజున నిజంగా మహిళలు ఎక్కువైతే అప్పుడు కూడా ఇలాగే ఉండే అవకాశం కనిపిస్తుంది కదా.
లేదు, అది నేను ఒక మహిళగా ఒప్పుకోనండి. ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఇప్పుడు పాయింట్అవుట్, ఒకవేళ పాయింట్అవుట్ చేస్తే నలుగురు నన్ను పాయింట్అవుట్ చేస్తాయన్న ఒక అవగాహనలో వెళ్ళాలి. ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే నోరు పెట్టుకుని మాట్లాడతారో ఆ మహిళను ముందు పెట్టి వెనకాల వేడుక చూస్తున్నాయి కొన్ని పార్టీస్, చూస్తున్నాం మేము. అది కూడా చాలా తప్పు. ఇవన్నీ కూడా దానికి మూల్యం చెల్లించుకుంటారు ఎనీ పార్టీ. ఇది అది అని నేను చెప్పట్లేదు. నేను ఒక పార్టీ ప్రజాప్రతినిధి అయినా సరే ఒక్కొక్కళ్ళు కొంత మితిమీరి మాట్లాడితే వాళ్ళకి ఎంత విలువ ఉంటుందో మీడియాలో కానీ మనుషుల్లో కానీ చూడంగానే, మొగ కానీ ఆడ కానీ ప్రతి వాళ్ళకి క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రోజు ప్రజలు చూస్తున్నారు. గత నుంచి చూస్తే మనకి రాజకీయం మారిందే. ఈ రోజు రౌడీ రాజకీయము అంటే దానికి ఎవరైనా ప్రజలు పెద్దపీట వేస్తారని అనుకుంటారేమో. నాట్ ఎట్ ఆల్. ఈ రోజు ప్రజా యాత్రలు చేస్తున్నప్పుడు ఎందుకు ప్రజలు పట్టం కడుతున్నారు? ఎందుకు పాదయాత్రలో ఇంకో యాత్రలో చేసి ప్రజల వద్దకు వెళ్ళి మీకు నేనున్నాను భరోసా అని చెప్పిన ఒక లీడర్ కి మా బాధలు చూస్తున్నాడు, మా దగ్గరికి వచ్చాడు, మా దగ్గర నుంచి మాకు హామీ ఇచ్చాడు అన్నప్పుడు ప్రజలు ఎందుకు వేస్తున్నారు? అది చూసి వేశారు. వాళ్ళకి ఎప్పుడైతే కనెక్ట్ అయ్యారో అది చూసి వేశారు తప్ప ఈ దుర్భాషలకి దుష్ప్రచారానికి మాత్రం ఓట్లు వేయలేదండి. ఎప్పుడు ప్రతి వాళ్ళకి ప్రతి విషయానికి కాలం సమాధానం ఖచ్చితంగా చెప్తుంది. రైట్. సోమనాథ్ గారు, ఇంకో మాట, ఏపీ మంత్రి అంబటి రాంబాబు గారు ఒకసారి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గురించి మీరు చాలా కుర్చీలు మడత పెట్టారు, ఎన్టీఆర్ కుర్చీ కూడా మడత పెట్టారు అంటూనే బీజేపీ మీ కుర్చీ మడత పెట్టకుండా చూసుకోండి అని చెప్పి బీజేపీ మీద పడ్డారు. ఇది ఎలా చూడాలి? అది వాళ్ళకి భయం. వాళ్ళకి ఏంటంటే ఓటమి భయంతో అన్న మాటలు ఇప్పుడు నిజంగా కూడా చాలా వైరల్ అవుతున్నాయి. అదేంటి, అసలు బీజేపీ అలా చేస్తుంది, ఒక పక్కన ఏమంటారు బీజేపీకి 1% కూడా లేదు అని వీళ్ళే అని, ఇంకొక పక్కన బీజేపీ మింగేస్తుంది అంటే ఏంటి, బీజేపీకి బలంగా ఒప్పుకుంటున్నారా? మరి ఇంకో పక్కన 1% కూడా లేదు అని వాళ్ళు ఎందుకు వాళ్ళు అంటే, ఇదంతా ఓటమి భయంతో వస్తున్న మాటలే. ఈ రోజు బీజేపీ వాతావరణం మారింది. మోదీ గారు ప్రతి పల్లెలోనూ ప్రతి గుండెలోనూ ఉన్నారు. 2014 పరిస్థితి వేరు, 2019 పరిస్థితి వేరు, 24 పరిస్థితి వేరు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేకంగా ఏం చేసింది అనేది ప్రజలకు తెలుసు. ఎందుకంటే నోటి మాటలతో కాదు, చేతలతో చూపిస్తున్నాము. నిజమైన చిత్తశుద్ధి, అభివృద్ధి ఇక్కడ అసంఘటిత కార్మికులే కాదు, ఇక్కడ పోషణ అభియాన్లో కాదు, ఇక్కడ రైతులకే కాదు, మహిళలకి ప్రతి ఒక్కరికి చేయూతనిస్తూ రాష్ట్ర ప్రయోజనాల కోసం జాతీయ సంస్థలే కాదు, ఏమైతే వాగ్దానం చేశామో ప్రతిదీ కూడా ఇక్కడ మేము చేసి చూపిస్తామండి. మాకు 10 సంవత్సరాల సమయం ఉన్నా కూడా మొదటి 2-3 సంవత్సరాల్లోనే ఇక్కడ జాతీయ సంస్థలు కూడా రావడం జరిగింది. అండ్ ప్రతి కేంద్ర ప్రాజెక్టు కూడా మేము వచ్చి ఇక్కడ సమీక్ష చేస్తూ ఉన్నాము. అన్నిటికీ పూర్తి బాధ్యత, మేమేం చెప్పామో దాని బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటూ, ఒకవేళ డిలే అయితే ఇక్కడ సరైన మేము పంపించిన ఫండ్స్ కి ఇక్కడ సరైన పని కనుక జరగకపోతే అప్పుడు అది ఆలస్యం అవుతుంది తప్ప మిగిలిన విషయాలు కాదు. సో పూర్తి చిత్తశుద్ధితో ఇక్కడ ఇళ్ల కేటాయింపు కూడా ఏ విధంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఉందో అందరికీ తెలుసు. కాబట్టి ఎక్కడ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే అవి వాటికి కొంత ఫేవరబుల్ గా కన్వర్ట్ అవుతుంది అన్న ఒక భయంతో చేస్తున్న ఒక మాటలే తప్ప వేరేది కాదు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు బలగది కాబట్టే భారతీయ జనతా పార్టీతో ఉండాలి అని కూడా ఇతర పార్టీలు ఆశించడం సహజం. రైట్. సత్యనారాయణ గారు, ముఖ్యంగా సభలు సమావేశాల్లో తిట్టదండకం ఒకవైపు అయితే, ఈ మధ్యకాలంలో తమ మద్దతుదారులతో సినిమాలు తీయించి సినిమాల్లో కూడా విలన్స్గా చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రత్యర్థుల్ని. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సార్, ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు రాజకీయాల్లో విలువలు అయితే తగ్గాయన్న సంగతి మనందరికీ కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరీ రాజకీయాల్లో విలువలు పడిపోయాయి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలిని ఫస్ట్ నుంచి కూడా భారతీయ జనతా పార్టీ కూడా కొంచెం వెనకేసి రాకుండా ఇతన్ని కంట్రోల్ చేసి ఉంటే ఈ పరిస్థితి ఇంతవరకు వచ్చిండేది కదేమని చెప్పేసి నా సొంత అభిప్రాయం. అది పార్టీ అభిప్రాయంగా మీరు దాన్ని తీసుకోవద్దు. ఎందుకంటే మోడీ గారు కూడా వాళ్ళు కావాలి వీళ్ళు కావాలన్నట్టుగా వ్యవహారం తీసుకురావడం వల్ల ఇంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయిపోయినది కొనసాగుతూ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. కానీ ఈరోజు ప్రజలు అన్నీ కూడా అర్థం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ఒక పథకాన్ని, ఉదాహరణకు అమ్మఒడి పథకం ఉందంటే అమ్మఒడికి పథకాన్ని ఒక స్కాలర్షిప్స్ వ్యవస్థనంతా కూడా పక్కన పెట్టి
అంటే ఒక కుటుంబంలో స్కాలర్షిప్ ఇద్దరు పిల్లలున్నా, ముగ్గురు పిల్లలున్నా, నలుగురు పిల్లలున్నా స్కాలర్షిప్ విధానం వాళ్ళకి వర్తించేటట్టు ప్రతి గవర్నమెంట్ కూడా తీసుకెళ్ళింది. కానీ అమ్మఒడి వచ్చేటప్పటికి ఇంట్లో ఒకరికే అమ్మఒడి వర్తించేటట్టు ఇతను తీసుకున్నాడు. ఏంటంటే Right. అక్కడ ముగ్గురికి రావాల్సినటువంటి స్కాలర్షిప్ కట్ అయ్యి ఒక వ్యక్తికి ఇక్కడ అమ్మఒడి పథకం వెళ్తుంది. అంటే ఈ విధంగా ప్రతి పథకంలోనూ కూడా లోపభూయిష్టమైనటువంటి ప్రజలకు లేటుగా అర్థమయ్యేటటువంటి విషయాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఈ రైట్ రోజు వాస్తవమే. కానీ నేను అడిగిన క్వశ్చన్ మాత్రం అది కాదండి. ముఖ్యంగా సినిమాల్లో కూడా ప్రత్యర్థులను చూపించి జగన్మోహన్ రెడ్డి గారు తిట్టించడం, పెట్రోల్ ధరల గురించి ఏం మాట్లాడాడో మీకు తెలుసు కదా. గత ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఈ రోజు పెట్రోల్ సెషన్ ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి రాష్ట్రం సంబంధించిన వాటర్ని ఎక్కడైనా సరే ఆ సెషన్ తగ్గించి ప్రజలకు భారాన్ని లేకుండా చేయగలిగాడా? అదే కాదు, ప్రతిదీ కూడా అంటే నేను ఉదాహరణకు పెట్రోల్ తీసుకొచ్చి చెప్తున్నాను మీకు. ప్రతి వ్యవస్థనే కూడా ఇతను కళ్ళు మూసుకుని చూశాడు తప్ప ఎక్కడ కూడా రేట్లు కంట్రోల్ అనేది తీసుకురాలేదు. ఇంకా అభివృద్ధి అంటారా, ప్రతి రోడ్డు కూడా మన అన్నింటి మీద మాట్లాడదాం. ముఖ్యంగా నేను అడిగిన క్వశ్చన్ మీరు చెప్పట్లేదు. ముఖ్యంగా ఈ తిట్ల దండకం బయట సభలు సమావేశాల్లోనే కాకుండా, సత్యనారాయణ గారు, సభలు సమావేశాల్లో కాకుండా సినిమాల రూపంలో వాళ్ళ మద్దతుదారులతో ప్రత్యర్థుల్ని విలన్గా చూపించడము, లేకపోతే సినిమాల్లో వాళ్ళ పేర్లో లేకపోతే పేర్లు మార్చి తిట్టించడము, ఇది కూడా ఎక్కువగా అయిపోయింది కదా. ఇది కూడా ఒక ట్రెండ్ కింద మారిపోయింది. ఇది ఎలా చూడాలి? దానికి కూడా ముందు రామగోపాల్ వర్మనే జగన్మోహన్ రెడ్డి గారు ఎంకరేజ్ చేసి సినిమా తీసినటువంటి సంగతి మనం చూసాం కదా. రక్త చరిత్ర తర్వాత కొన్ని సినిమాలు యాత్ర తీసుకొచ్చి తర్వాత ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ని ఎనాలిసిస్ చేసి డిగ్రేడ్ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి వైసీపీ పార్టీ మనందరికీ కూడా తెలుసు. ఏంటంటే ఇటువంటి పాలిటిక్స్, ఇటువంటి చెత్త పాలిటిక్స్ అన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క చుట్టూ ఉన్నటువంటి ఆ క్వార్టరే పరాగం పడుతూ ఎక్కడికక్కడికి ఈ డిసీజ్ సబ్జెక్ట్ మిస్యూజ్ చేస్తూ వాళ్ళు పరిపాలన చేసుకుంటూ వచ్చారు ఈ రోజు వరకు కూడా చూడండి. ఏ వ్యవస్థలో చూసినా సరే వేరే కమ్యూనిటీకి అవకాశం లేకుండా కంప్లీట్ ప్రతి వ్యవస్థలను కూడా నామినేటెడ్ పదవులు ఈ రోజు వందల కొద్ది కూడా రెడ్డి అనే పేరున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా పదవులు ఇచ్చుకుంటూ వచ్చారు వీళ్ళందరూ కూడా. మరి ఇదంతా కూడా ప్రజలు గమనించారు. అంటే అవన్నీ కూడా ఆలోచించకుండా ఏదైనా జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారంటే ఎక్కడో దిక్కున ఏదోటి ఒక దౌర్భాగ్యమైనటువంటి సంఘటన సృష్టించి ఈ విషయాన్ని ప్రజలు చర్చించుకునేటట్టు చేశారు. అంటే డైవర్షన్ పాలిటిక్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 సంవత్సరాలు కూడా నెట్టుకుంటూ వచ్చారు. ప్రతి పథకాన్ని కూడా ప్రజలు ఆలోచిస్తారేమో అని చెప్పేసి ఆ రోజు ఏదో సమస్యను సృష్టించి ప్రజలను డైవర్షన్ పాలిటిక్స్ లో పెడుతూ ఈ రోజు పరిపాలన చేసుకొచ్చారు. కానీ ప్రజలు ఏదన్నా ఈ రోజు డైవర్షన్ పాలిటిక్స్ లో పడేసి పక్కగా నెట్టే పరిస్థితిలో ఇతను ఏం చేస్తున్నాడో తెలియనటువంటి పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఈరోజు రాజధాని ఫైల్స్ సినిమాని ఆపడానికి ప్రయత్నం చేశారు. హైకోర్టు ఆ సినిమా ఇచ్చింది కదా రాజధాని ఫైల్స్. మరి మీరు వ్యూహం సినిమాను ఆపేందుకు ప్రయత్నాలు చేశారు కదా. వ్యూహం సినిమాని వీళ్ళు ఆపడానికి ప్రయత్నం చేశారని మనం అనుకుంటున్నాం. కానీ సినిమా తీశారన్న సంగతి ప్రజలకు అర్థమైంది కదా. వ్యూహం ప్రకారంగానే చంద్రబాబు నాయుడిని ఏ విధంగా లేకపోతే తెలుగుదేశం పార్టీని ఏ విధంగా కించపరచాలనే ఉద్దేశంతో వ్యూహం. ఆ వ్యూహానికి రాజ్యం పోసింది ఎవరు తెలుసు కదా, జగన్మోహన్ రెడ్డి గారు. మరి అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఈరోజు ఖచ్చితంగా మనం విలువలు కూడినటువంటి రాజకీయాల వైపు ప్రజలను మళ్లించాల్సినటువంటి పరిస్థితులు అన్ని రాజకీయ పార్టీల పైన ఉన్నాయి. కానీ ఆ విధంగా ఏ రాజకీయ పార్టీ కూడా ముందుకెళ్ళకపోవడం అనేది దురదృష్టకరం. కానీ దుర్మార్గమైనటువంటి పాలిటిక్స్, కూల్చివేతకు సంబంధించినటువంటి పాలిటిక్స్ అన్నీ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే స్వయంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఇన్నాళ్ళు ఆ పార్టీలో ఉండి ఇప్పుడు వేరే పార్టీలకు వెళ్ళి వచ్చినటువంటి శర్మిల గారు ప్రజలు బాగుపడాలంటే, మీ యువతకు ఉద్యోగాలు రావాలంటే, ఆంధ్రప్రదేశ్ సక్రమైనటువంటి మార్గం రావాలంటే ఖచ్చితంగా మీరు వైఎస్ఆర్ పార్టీని ఓడించాలి అని చెప్పేసి శర్మిల గారు స్టేట్మెంట్స్ వస్తున్నాయి. శర్మిల గారు వైఎస్ఆర్ లేరు. అందరూ కూడా ఎవరున్నారో విపులంగా ఆవిడ పబ్లిక్ గా డయాస్ మీటింగ్ లో మాట్లాడుతున్నారు. మరి అన్నయ్యని ఏ విధంగా
టార్గెట్ చేసి మాట్లాడుతుందో మనకు టార్గెట్ కాదు. ఇక్కడ ప్రజాస్వామ్యంగా మాట్లాడుతున్నట్టు విలువలను పచ్చితంగా ఏ పార్టీ వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా మనం తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ప్రజలే ముందు. సత్యనారాయణ గారు మనం ఇంకా మాట్లాడదామంటే మిగతా వారితో కూడా మాట్లాడాలి. శ్రీధర్ రెడ్డి గారు వైసీపీ రాష్ట్ర నాయకులు కూడా మనతో జాయిన్ అయ్యారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీధర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులకి, స్వతంత్ర టీవీ వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం అండి. రైట్, శ్రీధర్ రెడ్డి గారు, ముఖ్యంగా ఏపీలో తిట్ల దండకాలు అయితే ఎక్కువైపోయాయి ఈ మధ్యకాలంలో. జగన్మోహన్ రెడ్డి షర్టు మడత పెడతారంటే వీళ్ళు కుర్చీలు మడత పెడతా అంటున్నారు. ఈ తిట్ల దండకం ఒక రకంగా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ప్రజలు కూడా ముక్కుని వేలేసుకునే పరిస్థితికి వెళ్ళిందనే విమర్శలు వస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలి? షర్టు మడత పెట్టడానికి, కుర్చీ మడత పెట్టడానికి తేడా తెలియనంత వెర్రి గొర్రెలు అయితే రాష్ట్ర ప్రజలని నేను అనుకోమండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి స్థానంలో ఎంత హుందాగా ఉన్నారని ప్రజలందరికీ తెలుసు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎంత హుందాగా ఉన్నారని ప్రజలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి భాష ఎలా ఉందనేది 2014 నుంచి 19 వరకు ఒక రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి భాష ఎలా ఉంది, ప్రజలను అడ్రస్ చేసిన విధానం ఎలా ఉంది, ప్రతిపక్షాలను ఎండగట్టిన విధానం ఎలా ఉంది అనేది కూడా ప్రజలందరూ గమనించారు. కాబట్టే ఆయనకు 151 ఇచ్చారు, 22 ఎంపీలు ఇచ్చారు. ఇకపోతే వీళ్ళు ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయిన తర్వాత అధికారం పోయింది మొర్రో అన్న వీధిలో వాళ్ళకు ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోయి ముఖ్యమంత్రి గారి గురించి ఏమని మాట్లాడారు? ముఖ్యమంత్రి గారిని సైకో అని ఒకటి మాట్లాడతారు, ముఖ్యమంత్రి గారిని బోసుడికే అని ఇంకోటి మాట్లాడతారు, ముఖ్యమంత్రి గారిని చెప్పులు తీసుకున్నంత అని ఇంకోటి మాట్లాడతాడు, ముఖ్యమంత్రి గారిని వాళ్ళ నోటికి వచ్చిన మాట అనమాట. ఎలా అంటే వాళ్ళకి క్యాలిక్యులేషన్స్ వాటితో పని లేదు. ఇప్పుడు మాట్లాడిన అన్న పేరు ఏదో నాకు తెలియదు, టీడీపీ మిత్రులేనా అన్న? సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు అని చెప్పి మాట్లాడుతూ కూల్చివేత అని మాట్లాడుతున్నారు. సత్యనారాయణ గారు మీరు మాట్లాడుతుంది కానీ రైట్ మనం సత్యనారాయణ గారు మీరు మాట్లాడుతుంది కానీ ఆయన కంక్లూడ్ చేయనియండి. రైట్, సత్యనారాయణ గారు, మీరు మాట్లాడే ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంది, మా దగ్గర ఇస్తాం. కొద్దిగా మీరు మాట్లాడే ప్రతి ప్రశ్నకి మా దగ్గర సమాధానం ఉంది. ప్లీజ్ వెయిట్. సత్యనారాయణ గారు కూల్చివేతలు అని చెప్పి మాట్లాడుతున్నారు. సార్, కూల్చివేత అక్రమ కట్టడాన్ని కూల్చివేయక దానికి ఏమన్నా రాష్ట్రపతి భవన్ గా నామకరణం చేస్తారా? నదీ గర్భంలో కడితే కూల్చివేయక ఏం చేస్తారండి? దానితో సత్యనారాయణ గారు మీ టర్మ్ వచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారు. సత్యనారాయణ గారు మీరు చెప్పారుగా, గోదావరి పక్కనే నదీ గర్భంలో రిసార్ట్స్ కట్టినటువంటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మాకు చెప్పమంటారా? సార్, ఇది కొద్దిగా ఆగండి, నేను చెప్తాను, తర్వాత మీరు కంక్లూడ్ చేయండి. మీరు ముందు నోట్ చేసుకోండి సార్, నోట్ చేసుకుని తర్వాత మాట్లాడండి. నదీ గర్భంలో కడితే కూల్చివేయక ఏం చేస్తారు? ఆ నదీ గర్భంలో కట్టినటువంటి మిగతా అక్రమ కట్టడాలన్నిటికీ మా ప్రభుత్వం మేము కూల్చివేత ధోరణిలో నోటీసులు జారీ చేయడం జరిగింది. జారీ చేసిన తర్వాత వాళ్ళు హైకోర్టుకు వెళ్ళి స్టేలు తీసుకొచ్చారు. కోర్టులో నడుస్తుంది. కోర్టులలో తీర్పులు వచ్చిన అనుక్షణం వాటిని కూడా కానీ శ్రీధర్ రెడ్డి గారు ముఖ్యంగా ప్రజావేదిక లాంటివి కోల్చాల్సిన అవసరం ఏముంది? ఉద్యోగాలను మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఈనాటి వరకు చరిత్రలో, ఈ 75 సంవత్సరాల చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే సింగిల్ నోటిఫికేషన్ లో 1,40,000 ఉద్యోగాలను చేపట్టిందా? 1,40,000 గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు సింగిల్ నోటిఫికేషన్ లో ఇచ్చినటువంటి చరిత్ర వార్డు వాలంటీర్లని తీసుకోవడంతో ఉద్యోగాలు ఇచ్చినట్టేనంటారా? వార్డు వాలంటీర్లు కాదు సార్ నేను చెప్పేది, సచివాలయ ఉద్యోగాలు. గ్రామ సచివాలయ ఉద్యోగాలు నేను చెప్పాను. గ్రామ సచివాలయాలు పెట్టింది ఎవరు? తెలుగుదేశం కాదా? గ్రామ సచివాలయాలు తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిందా? ఆ సచివాలయాలు తీసుకురాలేదా సార్? ఏ రాష్ట్రంలో ఉన్నారు? గ్రామ పంచాయతీ సచివాలయం కింద మార్చింది ఎవరో? గ్రామ పంచాయతీలు కాదు, గ్రామ సచివాలయ గ్రామ పంచాయతీలకి గ్రామ సచివాలయం నామకరణం చేసింది తెలుగుదేశం పార్టీ. ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం 2,14,000 ప్రభుత్వ ఉద్యోగాలకు కల్పించింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 35,000 మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. 2014 నుంచి 19 వరకు డేటా తీసుకొని చూసుకోండి. ఇక తర్వాత చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో వాళ్ళు చెప్పుకున్నట్టుగా ప్రైవేట్ రంగంలో 56,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చి, ప్రైవేట్ రంగంలో వాళ్ళు 56,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తే 1,00,000 MSMEలు ఇస్తే వాటి ద్వారా వాళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఎన్నో తెలుసా అండి?
6 లక్షల ఉద్యోగాలు మేము ఇచ్చాము అని చెప్పేసి స్వయాన చంద్రబాబు నాయుడు గారే బహిరంగ సభల్లో కానీ చెప్పారు. ఏదేమైనా మీరు ఏమి ఇచ్చామని చెప్పుకోవాలి, లేకపోతే వైసీపీ ఏం చేయట్లేదని చెప్పి వీళ్ళ పోరాటం చేయాలనేది పక్కన పెడితే, ముఖ్యంగా ఈ తిట్ల దండకం మీద ఎక్కువగా ఎందుకు ఫోకస్ పెడుతున్నాయి రాజకీయ పార్టీలు? ఎక్కువగా వైరల్ అవుతామనే ఒక ఉద్దేశంతోనైనా వైసీపీలో కూడా చూసాం మనం, కొడాలి నాని దగ్గర నుంచి పేరు నాని దగ్గర నుంచి అందరూ తిడుతున్నారు. అలాగే ఇప్పుడు టీడీపీ తరఫున మాట్లాడేవాళ్ళు టీడీపీ తరఫున మాట్లాడుతున్నారు. ఇది మంచి సంకేతమా ప్రజలకి? సార్ ఒకటి మీరు గమనించండి సార్, ఒకటి గమనించండి. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏదైతే మన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అప్పటి వరకు రాజకీయాలు బాగానే ఉండేవి సార్. తెలుగుదేశం పార్టీ ఇక్కడికి అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు 67 సీట్లతో ప్రతిపక్ష తర్వాత అసెంబ్లీ సాక్షిగా బోండా ఉమా గారు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతారు. అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత జీవితాన్ని తీసుకొచ్చి తిడతారు. అట్లాగే ఇంకా చూసుకుంటే మా పార్టీలోంచి 23 మంది ఎమ్మెల్యేలను కొనేసి వాళ్ళ చేత కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించారు. ఈ సాంప్రదాయం మొదలెట్టించింది ఎవరు? ఇక పేర్ని నాని గారు తిడుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. పేర్ని నాని గారు ఏం తిట్టారండి? పేర్ని నాని గారు ఒక చెప్పుతో కొడతానంటే నా దగ్గర చెప్పులు ఉన్నాయి, 2 చెప్పులతో కొడతా అంటారు. మీరు రాళ్ళేస్తామంటే మేము పూలేస్తామా? మీరు రాళ్ళేస్తా ఉంటే మేము పూలేస్తా ఉంటామా? శేఖర్ రెడ్డి గారు ప్రజలు మీ మీద కర్రలు వేయడానికి, చెప్పులు వేయడానికి, చీపురు కట్టలతో కొట్టడానికి రెడీ ఉన్నారు. గుర్తు రావట్లేదు అనుకుంటాను. అర్థమవుతుందా శేఖర్ రెడ్డి గారు? రోజా గారు తిట్టిన బూతులు మీకు గుర్తు రావట్లేదు అనుకుంటాను. శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. రైట్, శేఖర్ రెడ్డి గారు మీరు కంక్లూడ్ చేయండి. రైట్. మీరు చంద్రబాబు నాయుడుకి జగన్మోహన్ రెడ్డికి పోలుస్తున్నారు కాబట్టి నక్కకే నాగలగా తేడా ఉంది. చంద్రబాబు నాయుడుకి జగన్మోహన్ రెడ్డికి పోల్చడానికి ఎక్కడ పోలికలే లేవు. రాజకీయ భాషను అదపాతాలని తొక్కి భ్రష్టు పట్టించిందే టీడీపీ పార్టీ. రైట్ శేఖర్ రెడ్డి గారు. రాజకీయ భాషని అదుపు తప్పేలా చేసి రాజకీయ విద్వేషాలు రేగొట్టిందే టీడీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాంబాబు రోజా. రైట్ శేఖర్ రెడ్డి గారు. ఓకే అండి. ఓకే లక్ష్మణ్ గారు. రైట్ చంద్రబాబు నాయుడు గారు, శేఖర్ రెడ్డి గారు మనం ఇంకా మాట్లాడదామండి. వెలగపూడి రామకృష్ణ బాబు గారు పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి పట్టాభి గారు ఏం మాట్లాడారు ముఖ్యమంత్రి గారి గురించి? ఏం మాట్లాడారండి ముఖ్యమంత్రి గారి గురించి? ముఖ్యమంత్రి గారు ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి. కానీ ఏదేమైనా ప్రతిపక్షం మాట్లాడుతుందని అధికార పక్ష నాయకులు కూడా మాట్లాడడం కరెక్ట్ కాదనేది. ప్రతిపక్షానికి ముఖ్యమంత్రి గారిని తిట్టే హక్కు ఉందా? ప్రతిపక్షానికి ముఖ్యమంత్రి గారిని బోసడికే అని తిట్టే హక్కు ఉంది ఎక్కడైనా? రైట్ శేఖర్ రెడ్డి గారు. శేఖర్ రెడ్డి గారు, రెండు పార్టీలు కూడా ఏం తక్కువ కాదు. మనం చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియా కూడా పెరిగిన తర్వాత ప్రజలు అన్ని గమనిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శేఖర్ రెడ్డి గారు మనం ఇంకా మాట్లాడదామండి. రైట్ లక్ష్మణ్ రావు గారు, ముఖ్యంగా ప్రజలకు ఏం కావాలి, వారి ఇబ్బందులు ఏంటని వారి అధికారంలో ఉన్న పార్టీ కానీ లేదా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కానీ పట్టించుకునే పరిస్థితి కనిపిస్తుందా? అసలు ఏపీలో అభివృద్ధి ఏం జరుగుతుంది? ఉద్యోగాలు వచ్చాయా? మౌలిక సదుపాయాలు కల్పించారా? ప్రత్యేక హోదా ఏమైంది? విభజన హామీలు ఏమయ్యాయి? వీటన్నిటి గురించి ఎందుకు మేము తెస్తామన్న వాళ్ళు ఎందుకు తేలేకపోయారు? ఇలాంటి విషయాల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఎంతసేపు తిట్ల దండకం, నువ్వు అలా అంటే నువ్వు ఇలా అని వైరల్ అవడమే సోషల్ మీడియాలో ఒక టార్గెట్గా పెట్టుకున్నాయి. ఎలా చూడాలి? సార్, ఈ రోజున ప్రజాప్రతినిధులు అని చెప్పుకునే 151 మంది ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలపైన ఏ రోజైనా అసెంబ్లీలో మాట్లాడారా? వాళ్ళు మాట్లాడిన ఎన్నిటికి చట్టబద్ధత అయింది? ఎన్ని నియోజకవర్గ సమస్యలు నెరవేరినాయి? దానిపై సమాధానం చెప్పాలండి. ఈ రోజున వీళ్ళేంటంటే సోషల్ మీడియాలో టిక్టాక్ చేసుకోవడానికో, లేదంటే రీల్స్ చేసుకోవడానికో, లేదంటే షార్ట్స్ చేసుకోవడానికి మాత్రం ఈ ప్రజాప్రతినిధులు పనికొస్తూ ఉన్నారు. వాళ్ళ వ్యక్తిగత ఏదైతే ఉందో ఆ యొక్క ఇమేజ్ని పెంచుకోవడానికి తప్ప ఈ బూతుల పరిణామం తీసుకొచ్చే ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టారు, రాష్ట్ర అభివృద్ధి పక్కన పెట్టారు, నియోజకవర్గ అభివృద్ధిని పక్కన పెట్టారు. ఈరోజు మనం చూస్తే కొడాలి నాని అవనియండి, అంబటి రాంబాబు గారు అవనియండి, అలాగే జబర్దస్త్ రోజా గారు అవనియండి, ఇంకా చూస్తే అనిల్ కుమార్ యాదవ్ అవనాయండి, చాలామంది ఉన్నారు. పేరు నాని, వీళ్ళందరూ కూడా ఏంటంటే వీళ్ళ భాష ఏంటంటే అసెంబ్లీలో ఎవరైనా కనీసం అసెంబ్లీ ఈ రోజున జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు చిన్న పిల్లల నుంచి 70 సంవత్సరాల ముసలిళ్ళ వరకు కూడా చూస్తూ ఉన్నారండి. టీవీ డిబేట్లు కూడా ఏం మాట్లాడాలి, ఏంటి, ఏ సమస్యల గురించి మాట్లాడుతున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా వాచ్ చేస్తూ ఉన్నారు. ఏం మాట్లాడతారు కొడాలని? మరి చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడలేదా?
పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యక్తిగత జీవితం గురించి సాక్షాత్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదా? దేనికండి వీళ్ళకి సీఎం పదవి అదేమి ఇచ్చింది కూడా దేనికి? బ్రదర్, రెడ్డి మీకు సీఎం మినిస్టర్ రైట్, పదవి రైట్, ఇచ్చింది దేనికి? రైట్. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. శేఖర్ రెడ్డి గారు ఎవరో మాట్లాడారు, ఒక్క నిమిషం మీరు రైట్. వచ్చాను. నేను అనేది ఏంటంటే నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా మీ దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా మీకు చొక్కాలు మడత పెట్టాలని అంత ఉత్సాహం ఉంటే, ఈ రోజున ఏవైతే మీరు పాదయాత్ర చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ 513 మీరు చెప్పారు కదా హామీలు ఎంతవరకు అమలు చేశారు? ఏం పీకర్ రాష్ట్ర ప్రజలు చెప్పండి. మీరు 98.5 మీరు చేశారన్నారు కదా, ఆ పాయింట్ వైజ్ అయిందో చెప్పండి. ఈ రోజున ఒకటే సార్ విజయ్ గారు, వాళ్ళు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. ఏ విధంగా అభివృద్ధి చేశారంటే, ఈ ఉత్తరాంధ్రలో పండిస్తున్నటువంటి గంజాయిని ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకి సరఫరా చేయడానికి నంబర్ 1 గంజాయి దేశంగా ఆంధ్రప్రదేశ్గా రచించడానికి మన అభివృద్ధి చేశారు ఆంధ్రప్రదేశ్ని. ఇంకోటి హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగితే 30,000 పైకి మహిళలు మరి మిస్ అవుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే, దాని మీద కూడా సమాధానం చెప్పలేనంటే శాతకన దద్దమ్మ ప్రభుత్వం ఇది ఆంధ్రప్రదేశ్. ఇంకోటండి, ఏదైతే మరి విదేశాల నుంచి డ్రగ్స్ని కూడా తెప్పించుకోవడానికి కాకినాడని అడ్డం పెట్టుకొని దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే ఒక నియంత చేతిలోని ఇదంతా కనుసన్నల్లో జరుగుతుందా అనేది ఇది నిజం కాదా? ఏదైతే పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో మన దిగవలసిన హెలికాప్టర్ని కూడా ఆపించింది దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాదా? దానికి సమాధానం చెప్పండి. అంటే ఈ రోజున రాష్ట్ర ప్రయోజనాలకు వీళ్ళకి అనవసరం సార్. వీళ్ళు ఒకటే ఏదో ఒకటి బూతులు మాట్లాడి, ఏదో ఒకటి పవన్ కళ్యాణ్ గారి జీవితం మీదో, చంద్రబాబు నాయుడు గారి జీవితం మీదో, లేదంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ డైవర్ట్ పాలిటిక్స్ అని తీసుకొచ్చి వీళ్ళు చేయవలసింది ఒకటి, చేస్తున్నది ఒకటి. ఒకటిసారి విజయ్ గారు ఖచ్చితంగా చెప్తా ఉన్నా, వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా మేము 1,00,000 ఉద్యోగులు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు, చేశారా? మెగా టీఎస్సీ ప్రతి సంవత్సరం కూడా 6,500 ఉద్యోగాలు తీస్తామన్నారు, తీసారా? ఏవైతే కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయో ప్రతి సంవత్సరం కూడా 7,500 కానిస్టేబుల్ పోస్టులు తీస్తామన్నారు, తీసారా? ఏవైతే విద్యుత్ కార్మికులు 23,000 ఉన్నటువంటి ఈ ఎవరైతే ఉన్నారో కార్మికులు పర్మనెంట్ కాని వాళ్ళు పర్మనెంట్ చేస్తామన్నాడు, అవేనా చేశారా? ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు కానీ, ఆశా వర్కర్లు కానీ, ఇక చూస్తే భవన నిర్మాణ కార్మికులకు కానీ నేను ఉండాను, నేను ఆదుకుంటాను, నేను విన్నాను, విలువలు విశ్వసించాలని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ నువ్వు నెరవేర్చావు? ఈ రోజున రైతు భరోసా అని చెప్పావు, ఎంతమందికి నువ్వు కౌలు రైతులు చనిపోతే నువ్వు డబ్బులు ఇచ్చేసావు? సమాధానం చెప్పనండి. ఒకటి కాదు సార్, బోల్డ్ అనే సార్ చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఏంటి? ఈ హామీలు ఎందుకు నెరవేర్చలేదు? ఒక్క నిమిషం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా తీసుకొస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక రిజర్వేషన్ తీసుకొస్తున్నానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 53 ఎకరాలని కేటాయించలేకపోయారు సార్. ప్రత్యేక రిజర్వేషన్కి కేంద్రం ఇస్తానంటే 53 ఎకరాలను కేటాయించలేదు దత్తమ ప్రభుత్వం, జాతకాల ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి. మీరేమో చట్లు మడత పెడతారా, కుర్చీలు పెడతారా? చట్లు ఇప్పుకొని తిరగండి, చట్లు ఇప్పుకొని తిరగండి. శేఖర్ రెడ్డి గారు మీరు గుట్టలు ఇప్పుకొని తిరగండి సార్. రాష్ట్రం ద్వారా ప్రత్యర్థులను మానసికంగా దెబ్బతీయాలని ఎత్తుగడే రాజకీయ పార్టీలు వ్యూహంగా కనిపిస్తుంది. శేఖర్ రెడ్డి గారు ముఖ్యంగా చూస్తే తిట్ల దండకం ద్వారా ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఎదుటి వాళ్ళ ప్రత్యర్థుల్ని మానసికంగా దెబ్బతీయాలనే ఆలోచన కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అటు టీడీపీ కానీ జనసేన కానీ చెప్తున్నాయి. జగన్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి కానివ్వండి, అలాగే నారా భువనేశ్వరికి సంబంధించి అసెంబ్లీలో మాట్లాడిన మాటలకు సంబంధించి వాళ్ళ మానసికంగా దెబ్బతీయాలనేదే మీ టార్గెటా అనేది వీళ్ళు చెప్తున్నారు. సార్ మీరు మ్యూట్లో ఉన్నారు సార్, మ్యూట్లో ఉన్నారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఏదైతే ఫిరంగపురంలో జరిగినటువంటి వాలంటీర్లకు వందనం అనే సభలో స్లీవ్స్ మడత పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది అంటే ఏంటి అర్థం? కార్యకర్తలందరూ కూడా చెమటోడ సత్యనారాయణ గారు ఒక్క నిమిషం అండి. సత్యనారాయణ గారు వాలంటీర్స్ కార్యకర్తల ఒక సీఎం మాట్లాడవలసినటువంటి భాష అది. అందరికీ చెప్పినట్టు ఆయన రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలు అందరినీ అంటే వాలంటీర్లు మీటింగ్ పెట్టి వాలంటీర్లు ప్రోత్సాహాలని చెప్పేసి మీటింగ్ పెట్టి మీరు సెటిల్మెంట్లు పెడుతుందని చెప్పడం అనేది ఒక సీఎం యొక్క బాధ్యత.
మీరు రైట్ ఆ మాత్రం ఇంగితం లేకుండా రాజకీయాలు డిబేట్ కి ఎలా వచ్చారు? ఇదేనా మీ రాజకీయ పరిజ్ఞానం? రైట్ రైట్ ఆగండి రైట్ కొంచెం. వ్యక్తిగతంగా వద్దండి మనం వచ్చేప్పటి నుంచి వస్తా ఉండండి. శేఖర్ రెడ్డి గారు, సత్యనారాయణ గారు, డిబేట్ మనం చేసే సంస్కారం రాదు. ఎందుకు వస్తారు ఆ డిబేట్ కి? రైట్ రైట్ వినే ఒప్పుకుంటాను. రైట్, రైట్. సార్ సత్యనారాయణ గారు, మీ పాయింట్స్ నోట్ చేసుకోండి, మీరు మాట్లాడతారు కానీ. రైట్ శేఖర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు, రైట్ వ్యక్తిగతంగా వద్దండి. మనం దానికి సంబంధించి డిబేట్ పెట్టాం, వ్యక్తిగతంగా వద్దు దయచేసి. రైట్ వెయిట్ చేసి వినేసి తెచ్చుకోండి, వినేసి నోట్ చేసుకున్న తర్వాత మాట్లాడండి. రైట్ జనసేన మిత్రులు మాట్లాడారు, మాట్లాడిన సేపు నేను కామ్గా విన్నానా, నోట్ చేసుకున్నానా లేదా? రైట్ మీరు వాలంటీర్స్ వ్యవస్థ మీటింగ్ లో పెట్టి వాలంటీర్స్ ఉండగా కార్యకర్తల సమావేశం అని చెప్తున్నారు. అది సత్యనారాయణ గారు మీ పాయింట్ వ్యాలిడ్ పాయింటే, కానీ మీ టర్మ్ వచ్చినప్పుడు మాట్లాడండి దయచేసి. శేఖర్ రెడ్డి గారు మీరు కంటిన్యూ చేయండి. శేఖర్ రెడ్డి గారు, ఏ ఊరు నుంచి వచ్చారు? డిబేట్ రైట్ రైట్ ఇంకా వ్యక్తిగతంగా వద్దండి. రైట్ రైట్ సార్, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు స్లీవ్స్ మడత పెట్టాల్సిన సమయం వచ్చింది, అందరూ పనిచేయాల్సిన సమయం వచ్చింది అని చెప్పేసి మా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపడం కోసం ఆయన చెప్పిన మాట స్లీవ్స్ మడతపెట్టి పనిచేయండి, స్లీవ్స్ మడతపెట్టి పనిచేయండి. ఎందుకని చెప్పారంటే పాదయాత్ర సందర్భంగా ఆయన కూడా స్లీవ్స్ మడతపెట్టి పనిచేశాను, మళ్ళీ ఆ సమయం వచ్చింది, నేను కూడా స్లీవ్స్ మడతపెట్టి రాజకీయ ఎన్నికల క్షేత్రంలో పనిచేయాల్సిన అవసరం వచ్చింది, మీరు స్లీవ్స్ మడతపెట్టండి అనగానే చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు తెలుసా? కుర్చీ మడత పెడతాం, ఇంకెందుకు సార్ వాళ్ళని గున్నా మామిడి అట్లాగే చూసుకుంటే నాది నక్కిలీసు బావా ఇట్లాంటి పాటలు కూడా వేసుకోమని చెప్పండి వాళ్ళని. నవ్వుతున్నారు సార్ ప్రజలు. లోకేష్ బాబు కుర్చీ మడత పెడతాడు. కానీ జగన్మోహన్ రెడ్డి అన్న ఈ ఒక్క మాటే కాదు కదా. కానీ గతంలో శేఖర్ రెడ్డి గారు గతంలో శ్రీదేవి డ్రామా కంపెనీ అని చెప్పేసి శ్రీదేవి డ్రామా కంపెనీ అని చెప్పి ఒక షో వస్తుంది. ఆ షోల్లో ఉన్నాయి వాళ్ళ రాజకీయ సభలు కాదు అవి. ఈ విధంగా వాళ్ళు దిగజారిపోయి ముఖ్యమంత్రి గారి గురించి ఇలా మాట్లాడి ముఖ్యమంత్రి గారి గురించి వాళ్ళ అధికార ప్రతినిధి కూర్చోబెట్టించి పోస్ట్ డీకే దాని అర్థం రాష్ట్ర ప్రజలకు తెలిస్తే వీళ్ళని చెప్పులతో కొడతారు సార్. కానీ అదే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా పెళ్లిపై మాట్లాడడం కూడా కరెక్ట్ అంటారా మరి? పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం వెనక ఏం జరిగిందంటే, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా సరే ఒక భార్యతో విడాకులు తీసుకొని వేరే భార్యని పెళ్లి చేసుకోని ఉంటే ఎవ్వరికి ఇబ్బంది లేదు సార్. అలాగే చేశారు కదా. వినండి సార్ వీర మహిళలు అని చెప్పి మాట్లాడతారు. 2005లో నందిని గారికి విడాకులు ఇవ్వక ముందే ఆయన అఖీరానందన్ గారికి రేణుదేశాయితో జన్మనిచ్చారు. అలాగే రేణుదేశాయితో విడాకులు తీసుకోక ముందే ఎవరైతే ఇప్పుడున్నటువంటి రష్యా వైఫ్ తోటి బిడ్డను కన్నారు ఆయన. వేరే వాళ్ళతో విడాకులు ఇచ్చుకుంటూ పోతుంటే ఇలాంటి పెద్ద మనిషి మహిళా ఉద్ధారకుడు, ఇలాంటి పెద్ద మనిషి ఇలాంటి పెద్ద మనిషి ఆయన గురించి కాబట్టి ప్రజలకు మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఎన్సీఆర్బీ మహిళలు మిస్సింగ్ అవుతున్నారు 30,000 మంది అని చెప్పేసి వేగ్గా ఒక మాట మాట్లాడటం సరిపోద్దా? క్రైమ్ రికార్డ్స్ ఎక్కడ ఉంటాయంటే ఎన్సీఆర్బీలో క్రైమ్ రికార్డ్స్ ఉంటాయి. ఎన్సీఆర్బీ ప్రకారం ఈ గత 5 ఏళ్లలో ముందు 5 ఏళ్లలో చూసుకుంటే ముందు 5 ఏళ్లలో 8,000 మంది మిస్ అయిన మహిళల్లో ఈ రోజు వరకు ట్రేస్ అవ్వలేదు. కానీ ఈ ప్రభుత్వ హయాంలో మిస్ అయిన మహిళల్లో కేవలం 1,200 మంది మాత్రమే ఈ రోజు మొన్నటి వరకు ఇప్పుడు మన సెప్టెంబర్ ట్రేస్ కాలేదు. ఇలా మా ప్రభుత్వం ఎక్కడ అయ్యారు? వాలంటీర్ల మీద మాట్లాడతారు. ఇంకోటి సార్, కాకినాడ పోర్టు డ్రగ్స్ కడ్డా అంట సార్. పోర్టులు ఏమైనా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయా? పోర్టులో కస్టమ్స్ ఆఫీసర్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులా? కానీ లోకల్ గా ఉండే కస్టమ్స్ డిపార్ట్మెంట్ అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. వాళ్ళు డ్రగ్స్ తీసుకొస్తా ఉంటే మీరు అదే కేంద్ర ప్రభుత్వంతో పొత్తులో ఉన్నారుగా, చూస్తూ ఉన్నారా? గుడ్డు గుర్రం పళ్ళు దోముతా ఉన్నారా మీరు?
ఏదో మీరేం చేస్తా ఉన్నారు అధికారంలో ఉండి? మాకు పొత్తు అధికారంలో ఉండి మీ వ్యవస్థ ఏం చేస్తుంది? శేఖర్ రెడ్డి గారు. విజిలెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? శేఖర్ రెడ్డి గారు. మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? కానీ ప్రజల సమస్యలు రైట్ ప్రజల సమస్యలు ముఖ్యంగా ఇచ్చిన హామీలు చేస్తానన్న పోరాటం ఏమైంది? ముఖ్యంగా ప్రత్యేక హోదా విషయంలో కానివ్వండి, ఇటు విభజన హామీల విషయంలో కానివ్వండి, చాలా ఏళ్ళుగా నలుగుతుంది. దాదాపు టీడీపీ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంది. ఒక్క నిమిషం సార్, మధ్యలో మీరు ఎవరు డిస్టర్బ్ రైట్ మిమ్మల్ని అడుగుతున్నాను కానీ ఇచ్చిన హామీలు ముఖ్యంగా చేస్తానన్న పోరాటం గురించి వారు మాట్లాడారు. 2008లో డిఎస్సి ఫిల్ చేసి ఆపేసిన వాళ్ళలో 1910 మందికి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. 98లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 4534 మందికి డిఎస్సి రోడ్లు పాలు చేస్తే ఆయన కంక్లూడ్ చేయండి. శేఖర్ గారు మీరు కంక్లూడ్ చేయండి. రైట్ సత్యనారాయణ గారు ఈ రోజు వరకు మేము శేఖర్ రెడ్డి గారు రిక్రూట్ చేశాం. కొత్తగా ఇప్పుడు ఒక 7 శేఖర్ రెడ్డి గారు ఇంకో విషయం సార్, మీరు ఇంకా మాట్లాడరు కానీ సార్ అందరికి టైం రావాలిగా, అందరికి టైం ఇవ్వాలి. ప్రకారం DPIIT లెక్కల ప్రభుత్వం ప్రకారం మా ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలు కరోనాతో పోయిన 80,000 కోట్ల రూపాయలు మేము గ్రౌండ్ చేశాము అని చెప్పి DPIIT ఇచ్చిన లెక్క. 5 లక్షల MSME యూనిట్లు వచ్చాయి, వాటి 15 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చాయి. DPIIT లెక్క. సాఫ్ట్వేర్ ఉత్పత్తులు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం హయాం కంటే కూడా మా ప్రభుత్వ హయాంలో 124% పెరిగాయి. ఆంధ్రజ్యోతి లెక్కలు కాదండి, మీరు మాట్లాడారు ప్రకారం సార్ కేంద్ర EPF లెక్కలు కాదు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ప్రకారం మా ప్రభుత్వం 16 లక్షల మందికి మేము సత్యనారాయణ గారు మీరు మాట్లాడండి. రైట్ శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. రైట్ సత్యనారాయణ గారు ఇప్పుడు రెడ్డి గారు మాట్లాడుతూ వాలంటీర్స్ మీటింగ్స్ పెట్టి మా కార్యకర్తల ఉత్తేజపరచడానికి మాట్లాడడంలో తప్పేంటి అంటున్నారు. అంటే కార్యకర్తలే వాలంటీర్స్ అని బహిరంగంగా వైసీపీ పార్టీ ఒప్పుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో వాలంటీర్స్ వ్యవస్థ ఎలా ఉండబోతుంది అనేది మనందరికీ కూడా తేటతెల్లం అవుతుంది. ఇక పవన్ గారి విషయానికి వచ్చి ఆయన భార్యల గురించి పదే వైసీపీ నాయకులు మాట్లాడడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే ఆయన జీవితం, వ్యక్తిగత జీవితం ఆయన చూసుకుంటున్నాడు. ఆయన భార్యకి విడాకులు ఇచ్చాడు, 2వ పెళ్లి చేసుకున్నాడు, అక్కడ పిల్లలు ఉన్నారు, ఆయన కూడా అమరావతిలో ఇల్లు కట్టుకున్నాడు. ఆ విధంగా అన్ని జరిగాయి. కానీ ఒకటి గుర్తు చేస్తున్నాను, మీ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిలో నయనతార అనే కథానాయిక కామెంట్ చేసింది మీ దృష్టికి వచ్చిందా? ఎక్కడ సార్, ఎక్కడ చేసింది? తెలుగుదేశం పార్టీ ఆత్మఘోష్ భవన్ లో చేసింది. మీకు సినీ భాషలోనే చెప్తున్నాను. మీ రెడ్డి నాయకుల గురించి మీకు గుర్తుందా అన్నాను. నేను మాట్లాడతాను. లోకేష్ కి మీ పార్టీ కాదు, మీకు గుర్తుందా? మీరు అన్ని అబద్ధాలనే చెప్తారండి రెడ్డి గారు. రెడ్డి గారు మీరు ఎన్ని అబద్ధాలనే చెప్తారా? ఎన్ని పక్కన పడేయండి. వీధి వీధికి గంజాయి ఇచ్చింది, వీధి వీధికి గంజాయి ఇచ్చింది మీ పరిపాలనలో. లేడీస్ అదృశ్యమైనటువంటి సంగతే మీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఏ రోజు కూడా ఈ గంజాయి గురించి కానీ ఈ లేడీస్ అదృశ్యమైన విషయం గురించి కానీ ఏ రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చినటువంటి సందర్భం లేదు. కూర్చుని ఎంతసేపు కూడా ఆ బట్టలు నొక్కి కార్యక్రమానికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్నట్టు తప్ప ఏ రోజు కూడా ప్రజాస్వామ్యానికి సంబంధించి ఈ రాష్ట్రంలో పరిపాలన మనం ఇన్ని ఉద్యోగాలు వేస్తానన్నాం కదా, ఇన్ని ఉద్యోగాలు మనం వేయగలిగామా వేయలేదని చెప్పేసి ఏ రోజు కూడా రివ్యూ చేసుకోలేదు. ఏ డిపార్ట్మెంట్ తోటి అయినా సరే, ఏ రోజైనా సరే ఈ 4.5 సంవత్సరాలను కూడా ఏ రోజైనా సరే ఒక రివ్యూ పెట్టుకున్నాడా చెప్పండి? ఏ రోజు కూడా పరిపాలన అస్తవ్యస్తంగా చేసినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజు ప్రజావేదిక దగ్గర కూల్చివేత దగ్గర నుంచి ఈ రోజు వాలంటీర్స్ సొక్కాయ మడత పెట్టిన సందర్భం వచ్చిన వరకు కూడా ప్రతిదీ కూడా అన్పార్లమెంట్ వర్క్సే కూడా చేసుకుంటూ వచ్చాడు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేక పనులే చేసుకుంటూ వచ్చారు. ఇది ప్రజలు గమనించారు. 99% ప్రజలు ఖచ్చితంగా
మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి అధికారాన్ని కోరుకుంటా ఉన్నారో, చంద్రబాబు నాయుడు గారి అధికారంలో వస్తేనే ఈ సాఫ్ట్వేర్ రంగం కానీ, నిరుద్యోగ వ్యవస్థ కానీ, మరి ఉద్యోగులు ప్రతి నెల కూడా ఈ నెల కాబోలు 1-2 తారీఖుల్లో ఉద్యోగస్తులకి, టీచర్స్ కి జీతాలు వేస్తారు. ఈ 4 సంవత్సరాలు కూడా ఆ 10వ తారీఖు దాటిన తర్వాత జీతాలు. సరే, ఏ ప్రభుత్వం సరే ఇటువంటి ముందు ఉద్యోగస్తులు కాపాడుకోవాలి, రైతుల్ని కాపాడుకోవాలి. నిరుద్యోగ వృత్తిని ఎత్తేసినటువంటి గొనుడు కదండి ఈయన. నిరుద్యోగ వృత్తిని ఎత్తేసాడా? నిరుద్యోగులకి ప్రతి వ్యవస్థను కూడా గ్రామాల్లో సత్యనారాయణ గారు, అలాగే లక్ష్మణ్ రావు గారు, అలాగే శేఖర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.